కళ్యాణం ఫుడ్స్కి మీ అందరి స్వాగతం. నేను ఈరోజు పుదీనా పచ్చడి ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇది నేను మిక్సీలో వేసుకుంటున్నాను. బాగా ఫైన్ పేస్ట్ చేసేసుకోవాలి. నేను మిక్సీ చేసి తీసుకొస్తాను. స్పూన్ నూనె వేసుకుంటున్నాను. వేరుశనగ నూనె ఇది. నూనె కాగింది. కొంచెం మినప్పప్పు, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం శనగపప్పు కూడా వేసుకోవచ్చు. శనగపప్పు వేసుకొని వేపుకోవాలి. ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఉల్లిపాయలు వేసుకుందాం. ఇది బెంగాల్లో ఎక్కువగా ఈ పచ్చడి చేస్తారు. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయిపోవాలి. చూడండి, ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు మనం ఇందులో కొంచెం కారం సరిపడా వేసుకోవచ్చు. మీకు స్పైసీగా కావాలంటే ఇంకా వేసుకోండి. కొంచెం సాల్ట్. అయితే నేను నిమ్మకాయ అంత చింతపండు తీసుకున్నాను. ఆ చింతపండు మనం ఇందులో వేసుకోవాలి. చింతపండు సరిపడా చింతపండు వేసుకొని ఇలా కలుపుకుంటూ కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ పుదీనా పేస్ట్ చేసుకున్నాం కదా, అది వేసుకుందాం. ఇప్పుడు మనం నిమ్మకాయ అంత బెల్లం మనం ఇందులో వేసేసుకుంటే అప్పుడు ఇది తీయగా పుల్లగా కారంగా భలే ఉంటుంది. మీరు ఒకసారి చేసి చూడండి, తర్వాత దీని రుచి మీకే తెలుస్తుంది. అస్తమానం చేసుకోవాలనుకుంటారు. చూడండి, ఉడుకుతూ ఉంది, దగ్గర పడిపోద్ది. అలాగా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం కారం వేసుకోవచ్చు, బాగుంటుంది. చూడండి, దగ్గర పడిపోయింది బాగా. ఇంకొంచెం దగ్గర పెడితే అప్పుడు దించేసుకోవచ్చు. చూడండి, దగ్గర పడిపోయింది. ఇది అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది, భలే రుచిగా ఉంటుంది. మీరు ఒకసారి తప్పకుండా చేసి చూడండి. చూడండి, 2 కట్టలు పుదీనా పచ్చడి మాత్రం అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.